అన్నమయ్య జిల్లా ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు. ఇవాళ అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డారు ఎంపీడీఓ జవహర్ బాబు. ఆయన్ను పవన్ కళ్యాణ్ ఇవాళ పరామర్శించబోతున్నారు. ప్రస్తుతం కడప రిమ్స్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. దాడి ఘటనపై పవన్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు పవన్ ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఈ దాడి ఘటన అయితే సీరియస్గా పరిగణించిన ఆయన దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. ఇక అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేరుగా ఆయనే రంగంలోకి దిగబోతున్నారు. ఇక దాడికి పాల్పడ్డ నిందితులను ఇప్పటికే కఠినంగా శిక్షించాలంటూ ఆయన ఆదేశించిన పరిస్థితి. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించబోతున్నారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించగా ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. మరోవైపు నేరుగా వెళ్ళి జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ అందులో భాగంగా ఇవాళ ఆయన కడప జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పరామర్శించబోతున్నారు. ప్రతినిధి కిషోర్ జాయిన్ అవుతున్నారు. కిషోర్, ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీడీఓను పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నేరుగా ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఎన్ని గంటలకి రాబోతున్నారు కడపకి? థ్యాంక్ యూ రామదాస్. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగినటువంటి ఎంపీడీఓపై జరిగినటువంటి దాడి ఘటన కలకలాన్ని సృష్టించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా గాయపడడంతో కూడా ఒక్కసారిగా ఉన్న పలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పర్యటనను ఖరారు చేసుకోవడం జరిగింది. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటల ప్రాంతానికి బయలుదేరి అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి 11 గంటల ప్రాంతంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కూడా రోడ్డు మార్గాన ఆయన ఏదైతే కడప రిమ్స్కి చేరుకుంటారో కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాషాను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత రోడ్డు మార్గంలోనే గాలివీడుకు బయలుదేరి అక్కడ పరిస్థితిని పరిశీలించి ఆ తర్వాత తిరిగి రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ చేరుకోవడం జరిగింది. చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామ అనంతరం అక్కడి నుంచి రాయచోటి నుంచి బయలుదేరి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. అయితే ప్రధానంగా ఏదైతే అధికారిపై జరిగినటువంటి దాడి ఒక రకంగా తన తల్లి ఎంపీపీ కావడంతో కూడా జవహర్ బాషాపై సుదర్శన్ రెడ్డి దాడి చేయడం జరిగింది. ఎంపీపీ గది తాళం ఇవ్వాలంటే గది తాళం ఇవ్వాలనా లేకుంటే మరే ఇతర కారణాలు ఉన్నాయా? అదేవిధంగా అధికారులపై దాడులు చేయడం అంటే ఒక రకంగా ఆ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారిపై దాడి చేయడం కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ తీవ్రంగానే పరిగణించారు. ఏదైతే ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదంటూ కూడా గతంలో కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఎంపీడీఓ జవహర్ బాషాపై జరిగినటువంటి దాడిని ఆయన తీవ్రంగా పరిగణించే ఆయన ఉన్న ఫలంగా నిన్న రాత్రి ఆయన పర్యటన ఖరారైంది. ఆయన పర్యటనలో కూడా అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే గాలివీడులో జరిగినటువంటి ఘటన ఏదైతే వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి చేసినటువంటి దాడిపైన కూడా అటు మంత్రి జనార్దన్ రెడ్డి అదేవిధంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అదేవిధంగా మంత్రివర్గ సహచరులు కూడా ఖండించడం జరిగింది. అయితే కేవలం ఏదైతే నిన్న వైకాపా నేత సుదర్శన్ రెడ్డి ఇటు బెదిరించి కాంట్రాక్టుల వ్యవహారంలో కూడా ఇదే విధంగా అధికారులను బెదిరించేవారన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తే, మరోవైపు నిన్న ఏదైతే జరిగిందో జవహర్ బాషాపై దాడి మాత్రం ఆ దాడికి ఘటన పైన కూడా అటు ప్రత్యేకించి ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంచెం కుదుటగానే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులపై దాడులు జరగడాన్ని కూడా ఒక రకంగా సహించడానికి అన్నటువంటి భావన అటు అధికార వర్గాల్లో కావచ్చు ఇతర వారిలో కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన ఎంపీడీఓ ఇక్కడికి రానున్న ఎంపీడీఓను పరామర్శించేందుకు వస్తారు. పరామర్శించిన అనంతరం కూడా ఎక్కడైతే గాలివీడికి వెళ్తాడో గాలివీడిలో కూడా అక్కడ పరిస్థితి ఏం జరిగింది, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఏంటన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో గాలివీడులో కూడా అక్కడ అన్నటువంటి వారిని విచారించి ఆ తర్వాత రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటికి చేరుకుంటారు. రాయచోటిలో కూడా ఆయన అధికారులతో ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడతారు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఎంపీడీఓపై జరిగినటువంటి దాడి ఘటన పైన కూడా రకంగా అటు పూర్తి స్థాయిలో వారితో
మాట్లాడి ఎందుకు దాడి చేశారు, ఏంటి అసలు ఎందుకు దాడి చేసినా కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన అడిగి ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించే అవకాశాలు లేకపోలేదు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్. అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. రాయచోటి నియోజకవర్గం గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు, ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి మధ్య ఆఫీసు తాళాల విషయంలో వాగ్వాదం జరిగింది. మాట పెరిగింది. ఇరువురి మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. సుదర్శన్ రెడ్డితో పాటు అతడి అనుచరులు ఎంపీడీఓపై దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో ఎంపీడీఓను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదుతో సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే శుక్రవారం గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు తీవ్ర స్థాయిలో దాడి చేసిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అటు జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆయన నిర్ణయించిన నేపథ్యంలో ఇక ఆయన వాళ్ళ కడప చేరుకోబోతున్నారు. దాడిలో గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించబోతున్నారు. ఇక వైసీపీ నేతల దౌర్జన్యం సరైంది కాదంటూ ఆయన చెప్తున్నారు. ఇక ఈ అంశంపై సీరియస్గా వ్యవహరించబోతున్నారు. దౌర్జన్యంగా అధికారిపై దాడి చేయడం, రౌడీయిజం చేసుకోవడంపై కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని, అధికారులపై దాడిని అప్రజాస్వామిక చర్య అంటూ పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు తావులేదంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఇక ఆయన దాడిని మాత్రం తీవ్రంగా పరిగణించారు. ఆఫీసులోకి చొరబడి దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన పరిస్థితి. సో ఆయన ఈ నేపథ్యంలోనే కడప రిమ్స్కు వెళ్ళి ఎంపీడీఓను పరామర్శించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఏకంగా పవన్ కళ్యాణ్ కడప రిమ్స్కు వచ్చి ఆయన పరామర్శించేందుకు వెళ్తుండడంతో ఒక రకంగా ఆసక్తికరంగా మారుతుంది. అధికారులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ ఏర్పాట్లయితే అధికారులు చేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.